జాతీయ ఓటర్ల దినోత్సవం. ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖున మనము జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకుంటున్నాం కదా. మన దేశంలో ఎన్నికలు చాలా పెద్ద ప్రక్రియ. మీరు ప్రస్తుతం ఓటర్లు అయితే కాదు, కానీ భవిష్యత్తులో మీరే ఓటర్లుగా మారుతారు. కాబట్టి ఇప్పటి నుండే ఓటు యొక్క విలువను తెలుసుకొని దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే దానిపైన మీకు అవగాహన కల్పించడానికి మన భారతదేశం యొక్క ఎన్నికల సంఘం కదా. భారతదేశంలో ఎన్నికలు నిర్వహించాలంటే దానికి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ పేరే ఎన్నికల సంఘం. 1950వ సంవత్సరం జనవరి 25వ తారీఖున ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 2011వ సంవత్సరం నుంచి మనం జనవరి 25 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ ఓటర్ల దినోత్సవంగా జరుపుకున్నాం. ఇది 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం. సో ఇప్పుడు మీరు తెలుసుకొని అదేవిధంగా మీ ఇంట్లో మీ తల్లిదండ్రులు కూడా తెలియజెప్పాలి కదా. ప్రస్తుతం అయితే మీరు ఇంకా ఓటు వేయడం లేదు, మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా మీరు ఏం చేయాలి, ఓటు యొక్క విలువను తెలియజేసి దాన్ని ఎట్లా సద్వినియోగం చేసుకోవాలా అనే విషయాన్ని మీరు చెప్పాలి, సరేనా? అదేవిధంగా మనం ఒక ప్రతిజ్ఞ కూడా చేసేది ఉంది. నాతో పాటు మీరందరూ మనం ప్రతిరోజు ప్రతిజ్ఞ చేసే విధంగానే ఈ ఓటర్ ప్రతిజ్ఞని చేద్దాం. అందరూ కూడా ఒకసారి చేద్దాం, హ్యాండ్స్ వైజ్. భారతదేశ పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష భేద ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.